హలో అందరికీ ఈరోజు మనం ఒక భయంకరమైన థాయ్ హారర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఫ్యామిలీ ఉంటారు. ఆర్థిక స్తోమత సరిగ్గా లేక ఇంటిని వేరే వాళ్ళకి రెంట్ ఇస్తారు. వాళ్ళు రాగానే ఓనర్స్ మీదే చేతబడి చేస్తారు. వింటుంటేనే భయంగా ఉంది కదా. ఎస్, ఈ మూవీని కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తీశారు. ఈ మూవీలో మనం అసలు నెక్స్ట్ సీన్స్ గెస్ చేయలేం. ఎన్ని ట్విస్టులు ఉంటే అన్ని ట్విస్టులు వస్తూనే ఉంటాయి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హోమ్ ఫర్ రెంట్ మూవీ 2023లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.6 out of 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక ఇంటిని చూపిస్తారు. హీరోయిన్ దే ఈ ఇల్లు. బ్రోకర్ ఈ ఇంట్లో ఇంతకు ముందు రెంట్ కున్న వాళ్ళు అంతా గలీజ్ చేసి పోయి ఉంటారు. వాళ్ళని డ్యామేజ్ కోసమని డబ్బులు అడిగినా రిప్లై లేదు. ఇక కేసు పెడదామంటే దానికి సరిపడా డబ్బులు లేవు. ఇక హీరోయిన్ వాళ్ళే బాగు చేసుకొని ఉండటం బెటర్ అనుకుని ప్రొసీడ్ అవుతారు. కట్ చేస్తే హీరోయిన్ ఫ్యామిలీని మనకు చూపిస్తారు. హీరోయిన్ పేరు నింగ్, హీరోయిన్ భర్త క్విన్, కూతురు ఇంగ్. ఇలా చిన్న ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళకి 2 ఇల్లులు ఉంటాయి. ఒకటేమో ఇందాక చూసిన ఇల్లు, ఇప్పుడు ఇది ఒకటి. సో హీరోయిన్ క్విన్ తో మనం కొత్తింటికి షిఫ్ట్ అవుదాం, దీన్ని రెంట్ కి ఇద్దామంటుంది. రెంట్ కి వచ్చే వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఊహించి క్విన్ వద్దంటాడు. కానీ హీరోయిన్ మనకు డబ్బు సరిపోవట్లేదు, వచ్చే వాళ్ళని ఫుల్ చెక్ చేసే రెంట్ కి ఇద్దామని అంటుంది. సరే అని క్విమ్ ఫైనల్ గా ఒప్పుకుంటాడు. హీరోయిన్ కి ఇంటర్వ్యూ ఉండటంతో హడావిడిగా వెళ్ళిపోతుంది. బ్రోకర్ కాల్ చేసి ఇల్లుని చూడనికే పార్టీ వస్తుందని సడన్ గా చెప్తాడు. అప్పుడే హీరోయిన్ క్విన్ కి కాల్ చేసి నాకు ఇంటర్వ్యూ ఉంది, రావడానికి టైం పడుతుంది, నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను వచ్చి జాయిన్ అవుతా అని చెప్తుంది. ఇక తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్లి చూస్తే ఆల్రెడీ రెంట్ కోసం వచ్చిన వాళ్ళు క్విన్ తో జాలీగా మాట్లాడుతుంటారు. తల్లేమో డాక్టర్ సిమ్రన్, ఈమె రిటైర్ అయి ఉంటుంది. కూతురు డాక్టర్ రోహిణి. ఇద్దరికి సిటీ సెంటర్ లో కావాలని చెప్పి హీరోయిన్ ఇల్లుని సెలెక్ట్ చేసుకుంటారు. సిమ్రన్ ఒక బుక్ ని క్విన్ కి ఇవ్వడం హీరోయిన్ చూస్తుంది. మేము ఎప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు అని రోహిణి అడిగితే వెంటనే క్విన్ నుండి రేపటి నుండి షిఫ్ట్ అయిపోండి అని అంటాడు. దీనికి హీరోయిన్ షాక్ అయిపోతుంది. అసలు క్విన్ ఇంటిని రెంట్ కి ఇవ్వడమే నచ్చదు, కానీ ఇప్పుడు షార్ట్ టైమ్ లో ఒప్పుకున్నందుకు హీరోయిన్ హ్యాపీగా అదే విధంగా షాక్ కి గురవుతాడు. తర్వాత హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళ సామాన్ అంతా కొత్తింటికి షిఫ్ట్ చేస్తారు. పక్క ఇంట్లో ఉన్న ఆంటీ ప్రోను అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా, సరే జాగ్రత్త, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తే ఇంటికి రండి అని ఆంటీ హీరోయిన్ తో అంటుంది. సరే ఆంటీ, రెంటర్స్ ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పండి, కాల్ చేయండి అని హీరోయిన్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక చూసుకో, ఇప్పటి నుండి అసలు స్టోరీ మొదలవుతుంది. కొత్తింటికి వెళ్ళిన హీరోయిన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇందు పాపకి కూడా స్కూల్ ఇక్కడ నుంచి దగ్గర అండ్ క్విన్ కి కూడా ఆఫీస్ దగ్గర. ఇక ఫుల్ మూడ్ వచ్చిన హీరోయిన్ క్విన్ షర్ట్ విప్పుతుంటే క్విన్ వద్దంటాడు. అతని చెస్ట్ మీద ట్రయాంగిల్ రూపంలో ఉన్న వింత టాటూ ఒకటి కనిపిస్తుంది. ఏంది ఇది, ఈ టాటూని చెప్పకుండా ఎప్పుడు వేయించుకున్నావు అని హీరోయిన్ అడిగితే క్విన్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడు. ఆఫీస్ లో ట్రూత్ ఆర్ డేర్ ఆడినం, ఆ గేమ్ లో భాగంగా వేయించుకున్నా అని క్విన్ చెప్తాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ క్విన్ స్నానం చేసే ముందు సిమ్రన్ ఇచ్చిన బుక్ ని బ్యాగ్ లో పెట్టుకోవడం హీరోయిన్ చూస్తుంది. అది సిమ్రన్ ఇచ్చిందే కదా, ఏముంది అందులో అని హీరోయిన్ అడుగుతుంది. కానీ క్విన్ నో అది వేరే ఇది వేరే, ఆమె ఇచ్చింది ఎప్పుడో పడేసిన అదొక చెత్త బుక్ అని అంటాడు. ఇక ఆ రోజు ఈవినింగ్ కూతురు ఇంగికి స్కూల్ టీచర్ ఒక అసైన్మెంట్ ని ఇస్తుంది. ఫ్యామిలీ ఫొటోస్ బుక్ లో పెట్టి ఆల్బమ్ తయారు చేయాలి. ఫ్యామిలీ ఫొటోస్ కోసం హీరోయిన్ వాళ్ళ పాత ఇంటికి వెళ్తుంది. గేట్ లాక్ చేసుకొని ఉంటుంది. డోర్ కూడా గట్టిగా మూసి ఉండటం చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. బెల్ కొడితే కాసేపటికి డాక్టర్ రోహిణి హడావిడిలో వచ్చి ఏమైంది ఇక్కడ ఎందుకున్నావు అని వింత క్వశ్చన్ ని హీరోయిన్ అడుగుతుంది. పాపకి ఫ్యామిలీ ఫొటోస్ కావాలంట, స్టోర్ రూమ్ లో ఉన్నాయని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ వాటిని స్టోర్ రూమ్ నుండి తీసుకుంటుంది. కానీ ఇంట్లోకి రోహిణి అసలు పిలవదు. అండ్ మోర్ ఓవర్ కర్టెన్స్ అన్ని క్లోజ్ చేస్తుంది. రోహిణి ఒంటి మీద కూడా నిన్న క్విన్ కి ఉన్న టాటూయే ఉండటం చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. తర్వాత నాకేమైనా లెటర్స్ వచ్చాయా అని అడిగితే రోహిణి హీరోయిన్ కి వచ్చిన లెటర్స్ ని ఇస్తుంది. కానీ అవి ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటాయి. నావేమో అనుకుని ఓపెన్ చేసా, సారీ అని రోహిణి కవర్ చేస్తుంది. దీంతో ఇంట్లో వీళ్ళు ఏదో చేస్తున్నారని హీరోయిన్ డౌట్ పడుతుంది. ఆ టైంలోనే పక్కింటి ఆంటీ హీరోయిన్ కి మెసేజ్ చేస్తుంది, ఇంటికి ఒకసారి రమ్మంటుంది. ఇప్పుడే ఆంటీ కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి షాకింగ్ మ్యాటర్ ని బయట పెడుతుంది. నువ్వు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసావా, చూడు ఇంటికి కాకీకలు కట్టిండ్రు, మొత్తం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, అసలు బయటికే రారు,
అండ్ తెల్లవారుజామున ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటారు. వందల సంఖ్యలో కాకులు వచ్చి ఇంటి మీద ఎగురుతాయి. ఒకరోజు నా కుక్క వాళ్ళని చూసి మొరిగింది. అంతే, మరుసటి రోజు గార్డెన్ లో చనిపోయిందని ఆంటీ హీరోయిన్ తో చెప్తూ బోరున ఏడుస్తుంది. ఇది విన్న హీరోయిన్ షాక్ అయిపోతుంది. కట్ చేస్తే సీన్ హీరోయిన్ కొత్తింట్లో ఓపెన్ అవుతుంది. నాకు డాక్టర్స్ ఫ్యామిలీ మీద అనుమానం ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని చెప్పి హీరోయిన్ డేటాబేస్ ని చూస్తుంది. అప్పుడే కరెంటు పోతుంది. నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు, వాళ్ళు మంచోళ్ళని క్విన్ వాళ్ళని వెనకేసుకొస్తాడు. వాళ్ళు నా లెటర్స్ అన్ని ఓపెన్ చేశారని హీరోయిన్ అంటే, నేను అడ్రస్ ని మారుస్తాలే అని క్విన్ అంటాడు. ఆ రోజు ఇంగు పాపది బర్త్డే. హీరోయిన్ ఒక బొమ్మని గిఫ్ట్ గా ఇస్తుంది. కానీ అది ఇంగుకి అస్సలు నచ్చదు. నాకు పింక్ కలర్ హెయిర్ ఉన్న బొమ్మనే కావాలని ఏడుస్తుంది. తర్వాత కొనిస్తా అని హీరోయిన్ అంటుంది. డాక్టర్స్ మీద హీరోయిన్ కి అనుమానం రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకే ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి డాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేయమంటుంది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. వాడు సరే కనుక్కుంటా అని అంటాడు. ఇంకోవైపు ఇంగ్ స్విమ్మింగ్ చేస్తుంటే కాకి ఈకలు ఆమెకు దొరుకుతాయి. చేస్తే ఆ రోజు రాత్రి మిడ్ నైట్ టైంలో ఇంగు లేచి మమ్మీ ఇంట్లో ఎవరో ఉన్నారే అనడంతో హీరోయిన్ భయపడిపోతుంది. రూమ్ మొత్తం చెక్ చేస్తుంది, ఎవరు ఉండరు. టైం ఏమో 3:45 AM అవుతుంది. కానీ డోర్స్ మాత్రం ఓపెన్ అయి ఫుల్ గాలి వీస్తుంది. అప్పుడే అలారం మోగుతుంది. క్విన్ బాత్రూమ్ నుండి బుక్ తో వచ్చి బ్యాగ్ లో పెడతాడు. ఏం చేస్తున్నావు ఈ టైంలో అని హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది. టాయిలెట్ వస్తే వెళ్ళినా ఎలుక ఉండే బుక్ తో చంపేశా అని క్విన్ అబద్ధం చెప్తాడు. బుక్ ని పడేస్తా అని చెప్పి దాన్ని మళ్ళీ బ్యాగ్ లోనే పెట్టుకుంటాడు ఈ తింగరోడు. హీరోయిన్ భయపడుతుంది. బెడ్ దగ్గరికి వెళ్తుంటే పక్కింటి ఆంటీ ఒక వీడియోని వాట్సాప్ లో పంపిస్తుంది. డాక్టర్ ఫ్యామిలీ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో చేతబడి చేస్తుంటారు. సిమ్రన్ మంత్రాలను చదువుతూ ఊగిపోతుంటుంది. సడన్ గా ఆంటీని చూసి ఉంటుంది. ఏమైంది, ఆమె నేను చూసిందా అని హీరోయిన్ అడిగితే ఆంటీ రిప్లై ఇవ్వదు. తర్వాత వీడియో డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఆంటీ ఇంటికి వెళ్లి చూస్తుంది. కానీ ఆంటీ అక్కడ ఉండదు. అప్పుడే రోహిణి వచ్చి ఆంటీ లేదు, ఊరెళ్ళిందని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు, అసలు ఆంటీకి చుట్టాలే లేరు, ఆమెది ఈ ఊరే అని హీరోయిన్ చెప్పడంతో రోహిణి షాక్ అయిపోతుంది. తర్వాత రోహిణి వెళ్ళిపోతుంది. దీంతో హీరోయిన్ కి డాక్టర్స్ ఫ్యామిలీయే ఆంటీని ఏమైనా చేసి ఉండొచ్చు అని డౌట్ పడుతుంది. ఆ రోజు మిడ్ నైట్ టైంలో మళ్ళీ అలారం మోగుతుంది. సేమ్ ప్రాసెస్ రిపీట్. క్విన్ బాత్రూమ్ కి బుక్ తో వెళ్తాడు, తిరిగి వస్తాడు. రూమ్ లో డోర్స్ అన్ని ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంటాయి. కబోర్డ్ నుండి సౌండ్స్ వస్తే చూస్తుంది, ఎవరు ఉండరు. అద్దంలో చూస్తే ఎవరో పిల్ల ఆత్మ పాప యంగ్ ఒంటి మీద గోకుతుంది. లైట్స్ ఆన్ చేస్తే ఎవరు ఉండరు. హీరోయిన్ పాప ఒంటి మీద చూస్తే సేమ్ క్విన్ ఇంకా రోహిణి ఒంటి మీద ఏం టాటూ ఉందో అదే కనిపిస్తుంది. ఇక అంతే, హీరోయిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడే క్విన్ బయటికి వెళ్తుంటాడు. టెర్రస్ మీదకి వెళ్తున్న క్విన్ ని హీరోయిన్ సీక్రెట్ గా ఫాలో అవుతుంది. పైకి వెళ్లిన క్విన్ బుక్ ని ఓపెన్ చేసి మంత్రాలని చదువుతాడు. పైన కాకులు తిరుగుతూ ఉంటాయి. హీరోయిన్ దీన్ని వీడియో తీయాలి అనుకుంటుంది. కానీ మధ్యలో ఒక ఆత్మరూపం ఏర్పడి డిస్టర్బ్ చేస్తుంది. హీరోయిన్ భయపడి పారిపోతుంది. సౌండ్స్ విన్న క్విన్ ఏంటో చూద్దామని వస్తాడు. కానీ అప్పటికే హీరోయిన్ పడుకున్నట్టు నటిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ క్విన్ బ్యాగ్ లో ఉన్న బుక్ ని దొంగలిస్తుంది. కానీ అందులో ఏముండదు, ఖాళీ పుస్తకం అది. దీన్ని హీరోయిన్ బాత్రూమ్ లో దాచుదామని ట్రై చేస్తుంది. కానీ బాత్రూమ్ లో కూడా క్విన్ క్షుద్ర పూజ చేసి ఉంచిన సామాగ్రి కనిపిస్తుంది. దీంతో హీరోయిన్ కి మాటలు రావు. నా బుక్ తీసావా అని క్విన్ అంటే నేను తీయలేదని హీరోయిన్ అబద్ధం చెప్తుంది. కట్ చేస్తే పాప ఇంగ్ దగ్గర తన బర్త్డే కి కోరుకున్న డాల్ బొమ్మ ఉంటుంది. దాన్ని ఎవరిచ్చారని అడిగితే నాన్న గిఫ్ట్ గా ఇచ్చడాన్ని పాప అంటుంది. తర్వాత పాప స్కూల్ కి వెళ్తుంది. ఈవినింగ్ మళ్ళీ హీరోయిన్ తనని పికప్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ సిమ్రన్ పాపని పట్టుకొని ఏవో మంత్రాలు చదువుతుంది. క్విన్ కి ఇచ్చిన బుక్ ని తను పాపకి కూడా ఇచ్చి మంత్రాలని చదవమంటుంది. ఇది చూసిన హీరోయిన్ వెంటనే దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు మాయమవుతారు. పాప ఉండదు, సిమ్రన్ ఉండదు. నా పాప ఎక్కడుందని హీరోయిన్ వెతుకుతుంది. వెనుక నుండి పాప ఇంగ్ ఫ్రెష్ గా వచ్చి ఏమైందమ్మా, నేను ఇప్పుడే క్లాస్ నుండి వస్తున్నా, ఏమైంది చెప్పు అని తను అంటుంది. కానీ వెనుక మెడ మీద మాత్రం మిస్టరీ టాటూ ఉంటుంది. సేమ్ మిస్టరీ టాటూ ఉంటుంది. సో ఇప్పుడు పాపకి 2 ప్లేసెస్ లో టాటూ కనిపిస్తుంది. ఇది పక్కా ముసల్దాని పనే అని హీరోయిన్ అనుకుంటుంది. వెంటనే తన పాపతో కలిసి హీరోయిన్ తన పుట్టింటికి వెళ్లిపోవాలి అనుకుంటుంది. ఇక్కడ ఉంటే డేంజర్ లో పడతానేమో అని హీరోయిన్ ఆలోచన. లగేజ్ సదురుతుంటే క్విన్ వచ్చి హీరోయిన్ ని ఆపుతాడు. ఇక ఇప్పుడే హీరోయిన్ క్విన్ ని నిలదీస్తుంది. ఆ సిమ్రన్ ఇంకా నువ్వు కలిసి నా పాప మీద ఏం ప్లాన్ చేశారు చెప్పు, పాపని చంపేస్తారా అని అడిగితే క్విన్ ఏం ఆన్సర్ ఇవ్వడు. సిమ్రన్ ని క్విన్ తల్లిలాగా భావిస్తాడు. సిమ్రన్ మాయలో క్విన్ పడిపోయిందని గమనించిన హీరోయిన్ పాపని తీసుకెళ్లిపోతుంది.
దారి మధ్యలో హీరోయిన్ తల్లి కాల్ చేసి ఎక్కడున్నావే, నీ హస్బెండ్ ఇంటికి వచ్చాడు, ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది. హీరోయిన్ ఇక ఒక హోటల్ కి వెళ్లి రూమ్ ని తీసుకుంటుంది. కానీ పాప ఇంగు ఇక్కడ ఉండను, నాన్నకి నేనే హెల్ప్ చేయాలని టక్కు నానేస్తుంది. అంటే పాప ఇంగు కూడా హీరోయిన్ దగ్గర ఏదో పెద్ద సీక్రెట్ నే దాస్తుంది. అదేంటో చెప్పు, నువ్వు నాన్నకి ఏం హెల్ప్ చేస్తావని హీరోయిన్ ఎంత అడిగినా పాప ఆన్సర్ ఇవ్వదు. ఇక ఆ రోజు పాప ఇంకా హీరోయిన్ పీస్ఫుల్ గా పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హోటల్ కి వస్తాడు. కింద రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్న అతన్ని హీరోయిన్ కలుస్తుంది. డాక్టర్స్ అని అబద్ధం చెప్పి హీరోయిన్ ఇంట్లో రెంట్కున్న వాళ్ళ పేర్లు ఒరిజినల్ నేమ్స్ కావు అని, సిమ్రాన్ అసలు పేరు పోంగుతే అని, ఆమె హిస్టరీలో ఏం క్రిమినల్ రికార్డ్స్ లేవని వీడు అంటాడు. కానీ ఫేక్ ఐడితో ఫోర్జరీ చేసి ఇంట్లో రెంట్కుండటం తప్పు కదా అని హీరోయిన్ అంటుంది. అప్పుడే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి కాబోయే వైఫ్ వచ్చి హీరోయిన్ ని కన్ఫరెన్స్ చేస్తుంది. మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము, మీరు మళ్ళీ కలవకుంటే బాగుంటదని ఆ లేడీ హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత హీరోయిన్ తన రూమ్ కి వెళ్లి చూస్తే పాప కనిపించదు. వర్కర్ ని అడిగితే ఇప్పుడే తన నాన్న వచ్చి తీసుకెళ్లిండు అని చెప్పగానే హీరోయిన్ షాక్ అయిపోతుంది. హీరోయిన్ పాపని వెతుక్కుంటూ తను ప్రెసెంట్ ఉంటున్న ఇంటికి వెళ్తుంది. అక్కడ ఎవరు ఉండరు. కానీ ఇంగు పాప పడుకునే బెడ్ కింద కాకి రక్తంతో వేసిన ట్రయాంగిల్ బొమ్మ ఉంటుంది. తర్వాత మళ్ళీ హీరోయిన్ డాక్టర్స్ కి రేట్ ఇచ్చిన ఇంటికి వెళ్లి చూస్తుంది. అక్కడ కూడా ఎవరు ఉండరు. ఇంట్లో క్షుద్ర పూజలు చేసి చేతబడి చేసిన ఆనవాళ్లు ఉంటాయి. భయపడిన హీరోయిన్ వెంటనే బ్రోకర్ టామ్ కి కాల్ చేసి అసలు సిమ్రన్ గ్యాంగ్ ఎక్కడ ఉంది, నా పాప మిస్ అయిందని చెప్పగానే టామ్ షాక్ అయిపోతాడు. వాళ్ళకి సంబంధించిన ఒక ఫామ్ హౌస్ ఊరి బయట ఉంది, అక్కడ వెళ్లి చూద్దాం అని టామ్ అంటాడు. టామ్ హీరోయిన్ ఎక్కించుకొని ఫామ్ హౌస్ కి స్టార్ట్ అవుతాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ సిమ్రన్ వాళ్ళు క్విన్ ని ఎలా ట్రాప్ చేశారో మొత్తం మ్యాటర్ టామ్ తో చెప్పేస్తుంది. టామ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని టామ్ ఊహించి ఉండడు. కానీ అవుట్స్కట్స్ కాకుండా ఇంకా టామ్ కార్ ని పోనిస్తూనే ఉండటంతో హీరోయిన్ కి డౌట్ వస్తుంది. ప్లస్ టామ్ ఒంటి మీద కూడా ట్రయాంగిల్ టాటూ ఉంటుంది. అంటే వీడు కూడా సిమ్రన్ కల్ట్ లో జాయిన్ అయ్యిందని హీరోయిన్ కి అర్థమైపోతుంది. హీరోయిన్ ఇప్పుడు వాంతులు వచ్చినట్టు యాక్టింగ్ చేసి టామ్ గారిని బోల్తా కొట్టేస్తుంది. వాడు నిజమే అని చెప్పి కార్ దిగుతాడు. హీరోయిన్ వెంటనే కార్ ని లాక్ చేస్తుంది. కార్ లో కూడా సిమ్రన్ గిఫ్ట్ గా ఇచ్చిన రెడ్ బుక్ కనిపిస్తుంది. కానీ టామ్ ఇప్పుడు అగ్రెసివ్ అయిపోయి కార్ అద్దాలని బ్రేక్ చేసి మరి హీరోయిన్ ని బయటికి లాగుతాడు. కొడితే హీరోయిన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి స్పృహ కోల్పోతుంది. టామ్ హీరోయిన్ ని సూట్ కేస్ లో వేసుకొని ఫామ్ హౌస్ కి తీసుకెళ్తాడు. ఇప్పుడే మనకి మూవీలోనే రెండవ దశ స్టార్ట్ అవుతుంది. క్వీన్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. క్వీన్ కి ఆల్రెడీ 20 ఏళ్ల కింద ఒక పెళ్లి అవుతుంది. అంటే హీరోయిన్ రెండో పెళ్ళాం. ఫస్ట్ పెళ్ళంతో క్విన్ విడిపోతాడు. కానీ తనకు పుట్టిన జా అనే పాపని తన దగ్గరే పెట్టుకొని పెంచుతుంటాడు. ఆ రోజు జాది బర్త్డే అవడంతో క్విన్ పర్పుల్ హెయిర్ ఉన్న బొమ్మని గిఫ్ట్ గా ఇచ్చుంటాడు. వాటర్ హీటర్ సరిగ్గా పనిచేయదు. సో క్విన్ కి తెలిసిన సగం నాలెడ్జ్ తో దాన్ని రిపేర్ చేసినా అనుకుంటాడు. కానీ జా వెళ్లి స్నానం చేస్తుంటే అదే బ్లాస్ట్ అయి జా చనిపోతుంది. కట్ చేస్తే క్విన్ జా మెమరీస్ తోనే బ్రతుకుతూ ఉంటాడు. బయటికి వెళ్ళడు. జాబ్ మానేస్తాడు. పిచ్చోడిలాగా జాకి గిఫ్ట్ గా ఇచ్చిన బొమ్మని పట్టుకొని జీవిస్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ ఇన్సూరెన్స్ కోసం అని వస్తుంది. క్విన్ కి హీరోయిన్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలా ఫ్రెండ్స్ గా ఉండి లవ్ చేసుకుంటారు. తర్వాత పెళ్లి చేసుకొని ఇంగు పాపకి జన్మనిస్తారు. క్విన్ మెల్లిగా జాని మర్చిపోతాడు. కానీ ఇప్పుడు ఇంగు పాప చిన్నప్పుడు జా అన్న మాటల్ని రిపీట్ చేయడం వల్ల క్విన్ మళ్ళీ జాని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంగు కూడా జాలాగే తింటుంది, ఆడుకుంటుంది. దీంతో క్విన్ కి జా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. తను ఇలా జా థాట్ లో ఉండగా ఒక రోజు డాక్టర్ ఫ్యామిలీ ఫస్ట్ టైం హీరోయిన్ ఇంటికి వస్తారు కదా రెంట్ కోసం. ఆ రోజు సిమ్రన్ జా చనిపోయిన స్పాట్ బాత్రూమ్ ని చూసి మీ పాప ఆత్మ ఇక్కడే ఉంది, తను స్వర్గానికి వెళ్ళదంట అని క్వీన్ కి చెప్తే అతను షాక్ అయిపోతాడు. అసలు నా పాప గురించి నీకెలా తెలుసు, చెప్పు అంటే అప్పుడే హీరోయిన్ వస్తుంది. ఇద్దరు ఆ టాపిక్ ని మాట్లాడుకోవడం ఆపేస్తారు. మనం తర్వాత డిస్కస్ చేద్దామని సిమ్రాన్ అంటుంది. అందుకే క్వీన్ అత్యుత్సాహంతో డాక్టర్ ఫ్యామిలీని వెంటనే ఇంట్లోకి షిఫ్ట్ అయిపోమంటాడు. కట్ చేస్తే క్వీన్ ఒక రోజు సిమ్రాన్ ఉంటున్న ఇంట్లోకి వెళ్తాడు. తన పాప ఆత్మకి శాంతి కలగాలని చెప్తాడు. దానికోసం సిమ్రన్ కొన్ని మంత్రాలు చెప్పి బుక్ ని చూడమంటుంది. కాకీకలతో పూజ చేయమని చెప్తుంది. దీని వల్ల క్వీన్ కి జా ఆత్మ కనిపిస్తుంది, కానీ మాట్లాడదు. ఇక జా పాప స్వర్గానికి వెళ్లే టైం అయిందని సిమ్రన్ క్వీన్ కి చెప్తే షాక్ ఇస్తుంది. అదేంటమ్మా, నేను ఇంకా నా పాపతో మాట్లాడనే లేదు, ప్లీజ్ అమ్మా నన్ను ఒకసారి మాట్లాడనివ్వు అని అంటాడు. దానికి సిమ్రన్ ఒక దారి ఉందని చెప్పి దాని గురించి రివీల్ చేస్తుంది. జా ఆత్మని కనిపెట్టి మనం ఇప్పుడున్న ఇంగు పాప బాడీ లోకి పంపిస్తే పర్మనెంట్ గా జా ఆత్మ నీతోనే ఉంటది. అండ్ దీని వల్ల ఇంగు ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు. ఒకే బాడీలో ఇద్దరు జీవిస్తారు.
కానీ ఆ పనికి ఇంగిని ఇష్టపూర్వకంగా ఒప్పించాలి. ప్లస్ పాప బాడీ మీద 3 ప్లేసెస్ లో ట్రయాంగిల్ టాటూస్ వేయాలి. అందులో ఒక టాటూ నేను, ఇంకో టాటూ జాత్మ, ఇంకా లాస్ట్ టాటూ నువ్వు వేయాలి. వెంటనే ఆ పనికి రెడీ అవ్వు అని క్వీన్ కి చెప్తుంది సిమ్రన్. ఇందులో ఇంకో మెలిక కూడా ఉంది. ఒకరి ఆత్మ మరొకరి బాడీలోకి పోవాలి అంటే వాళ్ళకి సేమ్ ఏజ్ ఉండాలి అండ్ 6th సెన్స్ మంచిగా పనిచేయాలి. అంటే వాళ్ళకు ఆత్మలను చూసే పవర్ ఉండాలి. ఎస్, ఇంగ్ పాపకి ఆత్మలను చూసే పవర్ ఉంటది. అందుకే తన స్టార్టింగ్ లో జహాపాప లాగా మాట్లాడటం, ఆహారం తినటం, ఆడుకోవడం, సేమ్ బొమ్మని కోరుకోవడం లాంటివి చేస్తుంది. ఇప్పుడు క్వీన్ వెళ్లి తన ఇంగ్ పాపని ఆత్మ రావడానికి పర్మిషన్ అడుగుతాడు. చనిపోయిన తన అక్క జా స్టోరీని విన్న ఇంగ్ ఎమోషనల్ అవుతుంది. సరే నాన్న, అక్క కోసం ఏమైనా చేస్తా అని ఇంగ్ అంటుంది. ఆత్మ ఇంగ్ కి కనిపించలేదు కానీ వినిపించి ఉంటుంది. ఇలా క్వీన్ సిమ్రన్ చెప్పినట్టు పూజ కోసం ఇంగ్ ని సిద్ధం చేస్తాడు. చెప్పినట్టే మొదట ఆత్మ వచ్చి ఇంగ్ బాడీ మీద మొదటి టాటూని వేస్తుంది. ఈ సీన్ ని హీరోయిన్ తన అద్దంలో చూసి భయపడుతుంది. తర్వాత హీరోయిన్ క్వీన్ సిమ్రన్ తో చేసే భాగవతం మీద డౌట్ వచ్చి ఇంగ్ ని హోటల్ కి తీసుకెళ్తుంది కదా. అప్పుడు హీరోయిన్ అడిగితే ఇంగ్ నేనే నాన్నకి హెల్ప్ చేయగలనని చెప్తుంది. సో అప్పటికే ఇంగ్ కి తన తండ్రి చేసే పూజ గురించి తెలుసు. సో ఆబ్వియస్లీ ఇంగ్ తన తండ్రి పార్టీయే. హీరోయిన్ కిందకి వెళ్లి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కలిసినప్పుడు ఇంగ్ మిస్ అవుతుంది కదా. ఇంగే తన తండ్రికి కాల్ చేసి రమ్మని ఉంటుంది. సో ఇలా ఇంగ్ ని క్వీన్ సిమ్రన్ వద్దకు తీసుకెళ్తాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అదే $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళ ఇంట్లో పూజ చేస్తే హీరోయిన్ కి పక్కా డౌట్ వస్తుంది. అందుకే పక్కింటి ఆంటీ ఇంట్లో పూజకి సిద్ధం చేస్తారు. ఆంటీ ఎక్కడుందని ఇప్పుడు క్వీన్ అడిగితే ఊరెళ్ళింది, మనని ఈ ఇల్లుని వాడుకోమందని రోహిణి అంటుంది. ఆల్రెడీ సెకండ్ టాటూని సిమ్రన్ స్కూల్లో ఇంగ్ మీద వేసింది కదా. ఇప్పుడు మూడో చివరి టాటూని క్వీన్ వేయాలి. అందుకు సిమ్రన్ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. తన రక్తంతో క్వీన్ ఇంగ్ మీద చివరి టాటూని వేస్తాడు. ఇప్పుడే మనకు మూవీలోని మెయిన్ ట్విస్ట్ ఎదురవుతుంది. సిమ్రన్ జా బొమ్మని కాకుండా వేరే చెక్క బొమ్మని బాక్స్ నుండి తీస్తుంది. ఏందిది అని క్వీన్ అడుగుతాడు. ఇది నా మొదటి కూతురు ప్రేవి. తను చిన్నప్పుడే ఈత కొడుతూ నీటిలో మునిగి చనిపోయింది. ఆమె ఆత్మకి శాంతి కలగలేదు. ఇప్పుడు తన ఆత్మని నీ పాప ఒంట్లోకి పంపిస్తా అని సిమ్రన్ చెప్పగానే క్వీన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఆత్మని గనుక ఇంగ్ బాడీలోకి పంపిస్తే ఇంగ్ ఒరిజినల్ ఆత్మ చనిపోతుంది. సో బాడీ మాత్రం ఇంగ్ది, అందులో ఉండేది సిమ్రన్ కూతురు ప్రే. దీనికోసమే సిమ్రన్ క్వీన్ వద్ద నాటకం ఆడి ఉంటుంది. పథకం ప్రకారం సిమ్రన్ క్వీన్ ని ట్రాప్ చేసి ఇంగ్ బాడీని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ నిజం తెలిసిన క్వీన్ ను ప్రతిఘటిస్తాడు. కానీ ఇప్పుడే చనిపోయిన ఆంటీ దయ్యంలాగా మారి రిటర్న్ వస్తుంది. ఈమెని సిమ్రన్ చంపేసి ఆత్మని కుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడు ఈమె జాంబీ లాగా తయారై క్వీన్ ని కత్తితో పొడుస్తుంది. ఇప్పుడే మనకు మూవీలో సెకండ్ మెయిన్ ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తారు. ఇప్పుడు మనకు తెలిసిన సిమ్రన్ కాదు, తన పేరు పోంగుతే. ఈమెని 18వ శతాబ్దంలో మంత్రగాల ఫ్యామిలీ ట్రాప్ చేసి వాళ్ళ కుమార్తె అనగా ఒరిజినల్ సిమ్రన్ అనే లేడీ ఆత్మని పోంగుతే ఒంట్లోకి పంపిస్తారు. సో అలా పోంగుతే చనిపోతుంది. కానీ ఆమె ఒంట్లో మాత్రం సిమ్రన్ ఆత్మ శాశ్వతంగా ఉంటది. పొంగితే వయసు పెరిగి ముసలిదైనా సరే సిమ్రన్ ఆత్మకి వయసు పెరగదు. ఏ ఏజ్ లో తను చనిపోయిందో ఆ ఏజ్ లోనే ఎప్పటికీ బాడీలో ఉంటది. ఈ సిమ్రన్ మొదటి కూతురే ప్రే. తను 10 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయి ఉంటుంది. తనలాగే తన పాపని కూడా తిరిగి ఒక పాప ఒంట్లోకి తేవాలని ఫిక్స్ అవుతుంది. అందుకోసం 6th సెన్స్, దయ్యాలని చూసే పవర్, ఇంకా ప్రే వయసు ఉన్న ఇంగ్ ని సిమ్రన్ అండ్ గ్యాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి బ్రోకర్ టామ్ కూడా హెల్ప్ చేస్తాడు. అలా వీళ్ళు క్వీన్ ఫ్యామిలీని ట్రాప్ చేస్తారు. ఇది సిమ్రన్ బ్యాక్గ్రౌండ్. కట్ చేస్తే మనం మళ్ళీ ప్రెసెంట్ టైం కి వద్దాం. ఇప్పుడు క్వీన్ ని స్పృహలో లేకుండా చేస్తారు. ఇంగ్ ని పడుకోబెట్టి పూజని స్టార్ట్ చేస్తారు. పక్కనే సిమ్రన్ కూతురైన ప్రే ఆత్మని బంధించిన చెక్క బొమ్మని కూడా పెడతారు. కట్ చేస్తే ఇంకో వైపు టామ్ హీరోయిన్ ని సూట్ కేసులో దాచిపెట్టి ఫామ్ హౌస్ కి చేరుకుంటాడు. వాడు మట్టిని తవ్వి ఆమెని అందులో పూడ్చిపెట్టడానికి సిద్ధమవుతాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ సూట్ కేసు నుండి బయటపడి కత్తెరని సంపాదిస్తుంది. దాంతో టామ్ గార్డ్ ని లేపేస్తుంది. తను సిటీకి స్టార్ట్ అవుతుంది. టామ్ ఫోన్ లో మెసేజెస్ ని బట్టి పూజ జరుగుతున్న పక్కింటి ఆంటీ ఇంటికి హీరోయిన్ చేరుకుంటుంది. పోలీసులకు కాల్ చేద్దామంటే ఫోన్ బ్యాటరీ డెడ్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ తన ఇంట్లోకి వెళ్లి ఫస్ట్ స్టోర్ రూమ్ లో ఉన్న సుత్తిని సంపాదిస్తుంది. తర్వాత కొన్ని మెటల్ ఆబ్జెక్ట్స్ ని ఓవెన్ లో పెట్టి ఆన్ చేస్తుంది. అది ఓవర్ హీట్ అయి పేలిపోతుంది. ఆ మంటలను ఆర్పడానికి రోహిణి కిచెన్ వైపు వస్తుంది. ఇక ఆమెను డీవియేట్ చేసిన హీరోయిన్ పైన ఫ్లోర్ కి వెళ్తుంది. బంధించిన తన కూతుర్ని హీరోయిన్ చూసి బోరున ఏడుస్తుంది. దీని అంతటికి కారణమైన సిమ్రన్ ని హీరోయిన్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ తనని కళ్ళకి కనిపించని సిమ్రన్ కి చెందిన మంత్రగాల ఫ్యామిలీ అడ్డుకుంటారు.
తర్వాత హీరోయిన్ తన పాపని తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది, కానీ బొమ్మ నుండి విడుదలైన ప్రేయాత్మ హీరోయిన్ ని అటాక్ చేస్తుంది. అంటే పూజ లాస్ట్ మినిట్ లో ఉంటది. ప్రేయాత్మ ఇంగులోకి వస్తున్న టైంలోనే హీరోయిన్ వచ్చి చెడగొడుతుంది. అందుకే ప్రేయాత్మ హీరోయిన్ ని అటాక్ చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ సుత్తితో చెక్క బొమ్మని డిస్ట్రాయ్ చేస్తుంది. దాంతో ప్రేయాత్మ కూడా నాశనం అవుతుంది. ఇప్పుడు ఇక తన కూతురి ఆత్మని నాశనం చేసిన హీరోయిన్ మీద సిమ్రన్ కి ఫుల్ కోపం వస్తుంది. తను చాలా పవర్ఫుల్ అయిపోయి హీరోయిన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ తన ఇంగిని తీసుకెళ్లిపోతుంటే మళ్ళీ రోహిణి ఇంకా సిమ్రన్ అడ్డుకుంటారు. హాల్లో క్విన్ చనిపోయి ఉంటాడు. ప్లీజ్ నా పాపని వదిలేయండి అని హీరోయిన్ అంటే, నీ పాప ఆల్రెడీ చనిపోయిందని సిమ్రన్ అంటుంది. అప్పుడే గోడ కూలిపోయి అందరి మీద పడుతుంది. ఇంగు లేచి సిమ్రన్ ని ఇంకా రోహిణిని గుణపంతో చంపేస్తుంది. ఇంగు తర్వాత తన తండ్రి డెడ్ బాడీ మీద పడుకొని ఏడుస్తుంది. ఈ క్షుద్ర పూజ చేసేటప్పుడే ఇంగు చనిపోయి ఉంటది. చావు బ్రతుకుల్లో ఉన్న క్విన్ జా పాప ఆత్మ ఉన్న బొమ్మ మీద ట్రయాంగిల్ టాటూని వేస్తాడు. నీ చెల్లిని వెళ్లి కాపాడని చెప్పగానే జా ఆత్మ డేంజర్ లో ఉన్న ఇంగు ఒంట్లోకి ప్రవేశిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ లో ఇంగు ఆత్మ చనిపోతుంది. సో జా ఇంగు ఒంట్లో ఉండి సిమ్రన్ ని ఇంకా రోహిణిని చంపేసి ఉంటుంది. తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ కి జా ఆత్మకి కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. సారీ అమ్మా, నీ ఇంగిని నేను కాదు, నేను జాని అని చెప్పగానే హీరోయిన్ ఫుల్ ఏడుస్తుంది. తర్వాత విధిరాత్ అని హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. ఇక జానే తన కూతురు అనుకుని లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. హీరోయిన్ తన తల్లి ఇంటికి వెళ్తుంది. అక్కడే ఊర్లో జాని కూడా స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఇద్దరు ఇలా హ్యాపీగా లైఫ్స్ ని కంటిన్యూ చేస్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.